సరిగ్గా కొడితే కళ్ళ వెంట కన్నీళ్లు కాదు, రక్తం కారింది అన్నట్టు రీసెంట్ గా జరిగిన అండర్-19 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ బౌలర్స్ కి సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదురైంది. దానికి కారణం టీమిండియా స్టార్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. నువ్వు ఏ బాల్ అయినా వేయ్, నా బ్యాటింగ్ స్టైల్ మారదు, నేను బౌండరీలు కొట్టడం ఆగదు అన్నట్టుగా సాగిన వైభవ్ బ్యాటింగ్ వల్ల టీమిండియా 50 ఓవర్స్ లో 411 రన్స్ చేయగలిగింది. అలాగే ఫైనల్ గెలిచి కప్ ని కూడా అందుకుంది. ఇక ఈ మ్యాచ్ తో వైభవ్ సూపర్ స్టార్ అయిపోగా వైభవ్ ని వెంటనే అరెస్ట్ చేయాలని ఒక క్రికెట్ టీం అనగా వైభవ్ విషయంలో అసలు ఏం జరిగిందా అని ఇప్పుడు అది సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. 2026 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో వైభవ్ చేసిన విధ్వంసం మామూలుది కాదు. హరారే వేదికగా జరిగిన మ్యాచ్ లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 80 బంతుల్లోనే 15 4లు 15 6ల సాయంతో 175 పరుగులు సాధించాడు. అంటే దాదాపు 150 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే వచ్చాయంటే అతని బ్యాటింగ్ పవర్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అండర్-19 లెవెల్లోనే కాదు, యావత్ క్రికెట్ చరిత్రలోని అది అత్యుత్తమ ఇన్నింగ్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ భారీ స్కోర్ల వల్ల ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 411 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది. చివరికి భారత 100 పరుగుల తేడాతో విజయం సాధించి 6వ వరల్డ్ కప్ ని ముద్దాడింది. ఇక ఈ మ్యాచ్ లో వైభవ్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కడంతో పాటు టోర్నీ అంతటా 439 పరుగులు చేసినందుకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కూడా లభించింది. ఇక వైభవ్ ఇన్నింగ్స్ ఎంత విధ్వంసకరంగా ఉందంటే ఐస్లాండ్ క్రికెట్ బోర్డు సరదాగా ఒక ట్వీట్ చేస్తూ వైభవ్ ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. అతను ఇంగ్లాండ్ బౌలర్లని బాధిన తీరు ఎక్స్ట్రేటెడ్ హింసగా అభివర్ణించింది. అది తలుచుకుని ఇంగ్లాండ్ బౌలర్లు కొన్ని నెలల పాటు నిద్రపోలేరని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ మ్యాచ్ లో వైభవ్ ఎన్నో రికార్డులను తిరగరాశాడు. అత్యధిక స్పిన్నర్లు, ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ వంటి రికార్డులు అతని ఖాతాలో చేరాయి. అయితే ఈ విజయం వెనుక ఉన్న అసలు కథ అతని బాల్యం మరియు అతని తండ్రి పడిన కష్టం. వైభవ్ ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చాడు. అతని తండ్రి తన కొడుకు క్రికెట్ కళ కోసం తనకున్న 2 ఎకరాల భూమిని కూడా అమ్మేశాడు. కొడుకును క్రికెట్ లో రాణించేలా చూడడం కోసం ముంబైకి వచ్చి మొదట బాత్రూంలు క్లీన్ చేసే పనిలో కూడా చేరాడు. ఆ తర్వాత బౌన్సర్ గా ఉద్యోగం చేస్తూ కాలం గడిపాడు. ఆ సమయంలో వైభవ్ తన తండ్రితో కలిసి ముంబైలో ఒక చిన్న బాత్రూమ్ అంతా గదిలోనే ఉండేవారు. ఈ కష్టాలన్నీ చూసిన వైభవ్ బ్యాట్ పడితే బాల్ గ్రౌండ్ లో ఉండాల్సిందే అన్నంత పట్టుదలతో ఆడాడు. ఒక మనిషిలోని పేదరికం అతన్ని ఎంతగా రాటుదేల్స్తుందో వైభవ్ విషయంలో కూడా అదే జరిగింది. అయితే వైభవ్ టాలెంట్ ని మొదటగా గుర్తించింది మాత్రం మన ఒకప్పటి స్టార్ బ్యాట్స్మెన్ అండ్ ఇండియన్ మాజీ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్. బీహార్ లో జరిగిన అండర్-19 టోర్నీలో వైభవ్ ఏకంగా 332 పరుగులు చేయడంతో ద్రావిడ్ కళ్ళు అతనిపై పడ్డాయి. కేవలం 12 ఏళ్ల వయసులోనే బీహార్ తరఫున ముంబైపై ఆడి అతను అద్దరగొట్టాడు. అతని టెక్నిక్ చూసి ముంబై ఆటగాళ్లంతా ఆశ్చర్యపోయారు. వైభవ్ కేవలం 4లు 6లు కొట్టడమే కాదు, క్లాసిక్ క్రికెట్ షాట్స్ ఆడడంతో కూడా దిట్ట. అందుకే రాజస్థాన్ రాయల్స్ టీం అతని కోసం ప్రత్యేకంగా ఒక టెస్ట్ నిర్వహించింది. నెట్స్ లో అతనికి 4 బంతుల్లో 18 పరుగులు చేయాలని టార్గెట్ ఇస్తే వరుసగా 3 6లు కొట్టి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. ఇక ఐపీఎల్ వేలం విషయానికి వస్తే అక్కడ జరిగిన డ్రామా ఏ సినిమాకి తక్కువ కాదు. కేవలం 13 ఏళ్ల వయసులో వైభవ్ పేరు వేలంలోకి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అతని బేస్ ప్రైస్ 30 లక్షల రూపాయలు మాత్రమే. కానీ రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ అతని కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. ఒక పక్క రాహుల్ ద్రావిడ్, మరో పక్క ఢిల్లీ యజమానులు ధరను పెంచుకుంటూ పోయారు. చివరికి 1,10,00,000 రూపాయలకి రాజస్థాన్ రాయల్స్ వైభవ్ ని సొంతం చేసుకుంది. ఆ వయసులో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో లాంటి స్టార్ ప్లేయర్లని ఎవరూ కొనని సమయంలో ఈ చిన్న కుర్రాడి కోసం టీమ్స్ కోట్లు కుమ్మరించడం అందరినీ షాక్ కి గురి చేసింది. అలా స్కూల్ కి వెళ్లి హోంవర్క్ చేసుకోవాల్సిన పిల్లాడు గ్రౌండ్ లోకి దిగి కోట్లు సంపాదించడం మొదలుపెట్టాడు. ఇక ఐపీఎల్ కు ఎంట్రీ ఇచ్చిన వైభవ్ లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా అరంగేటం చేసి మొదటి బాల్ ని భారీ సిక్సర్ గా మలిచి ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయసులో ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక ఆ మ్యాచ్ లో అతను 20 బాల్స్ లో 34 రన్స్ చేసిన అవుట్ అయిన తర్వాత చిన్న పిల్లాడిలా ఏడుస్తూ వెళ్లడం అందరినీ కదిలించింది. అతని ఆట చూసి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ట్వీట్ చేశారంటే వైభవ్ తన క్రికెట్ తో ఎంతటి ప్రభావం చూపాడో అర్థం చేసుకోవచ్చు. అయితే వైభవ్ పై ఒక పక్క సక్సెస్ ఉన్నా మరో పక్క విమర్శలు కూడా వచ్చాయి. వైభవ్ తన వయస్సు దాచిపెట్టి ఆడుతున్నాడని కొందరు ఆరోపించారు. దీనిపై అతని తండ్రి ఎమోషనల్ గా స్పందించారు. నేను ఒక రైతును, నా కొడుకు కోసం భూమి అమ్ముకున్నాను. వయస్సు దాచాల్సిన
చేయాల్సిన అవసరం లేదు, కావాలంటే బోన్ టెస్ట్ చేయించుకోండి అని సవాల్ విసిరారు. అలాగే తన కొడుకు ₹1,00,00,000 సంపాదించిన ఆ డబ్బు పొగర తలకెక్కకుండా చూసుకుంటానని, అతను ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలని వైభవ్ తండ్రి అన్న మాటలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చాయి. ఇక వైభవ్ ఇంటర్నేషనల్ ఎంట్రీ విషయానికి వస్తే ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాలంటే 15 ఏళ్లు ఉండాలి. కాబట్టి వైభవ్ ఇండియా టీం కి ఆడాలంటే ఇంకా ఒక ఏడాది వేచి ఉండాలి. వైభవ్ సాధించిన ఈ ఘనత గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఆసక్తికరమైన మరియు కొంచెం భయపెట్టే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్స్ జింక్స్. గతంలో భారత్ ప్రపంచ కప్ గెలిచిన 5 సందర్భాల్లో ఫైనల్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన ఆటగాళ్లు ఎవరూ కెరియర్ లో పెద్దగా ఎదగలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ 2000లో రితిందర్ సింగ్ సోది శ్రీలంకపై అద్భుతంగా ఆడి హీరో అయ్యాడు, కానీ ఆ తర్వాత టీమిండియాలో స్థిరపడలేకపోయాడు. 2008లో జితేష్ షర్గల్ బౌలింగ్ లో అద్దర కొట్టి భారత్ ని గెలిపించాడు, కానీ ఐపీఎల్ లో కూడా విఫలమై ప్రస్తుతం ఎంపైరింగ్ కి కెరీర్ గా ఎంచుకున్నాడు. అలాగే 2012 హీరో ఉన్ముక్త్ చంద్ గురించి మనందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియాపై సెంచరీ చేసి భారత్ ని గెలిపించిన అతన్ని అందరూ భావి భారత స్టార్ అనుకున్నారు, కానీ దురదృష్టవశాత్తు అతను భారత జట్టులో చోటు సాధించలేక వేరే దేశానికి వెళ్లినా అక్కడ కూడా రాణించలేకపోయాడు. 2018లో మన్జోత్ కల్రా కూడా సెంచరీ చేసి రాత్రికి రాత్రే హీరో అయ్యాడు, కానీ ఆ తర్వాత కనుమరుగైపోయాడు. 2022లో రాజ్ బావా కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇక ఇప్పుడు వైభవ్ కూడా ఫైనల్ హీరోగా నిలవడంతో ఇతనికి కూడా అదే గతి పడుతుందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కానీ ఇక్కడ ఒక సానుకూల అంశం ఉంది. ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ సంగతి ఎలా ఉన్నా అండర్-19 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలిచిన వాళ్ళంతా క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్నారు. యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ వీరంతా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీలే. వైభవ్ కూడా ఈసారి 2 అవార్డులు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మరియు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ గెలుచుకున్నాడు, కాబట్టి అతను తప్పకుండా స్టార్ అవుతాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. చివరిగా ఏదేమైనా వైభవ్ సూర్యవంశీ కథ మనకి చెప్పేది ఒక్కటే, మీ కలల కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధపడితే విజయం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. మరి ఈ 14 ఏళ్ల కుర్రాడు రాబోయే రోజుల్లో టీమిండియాలో అడుగుపెట్టి సచిన్ కోహ్లీలా రికార్డులను బద్దలు కొడతాడని మీరు అనుకుంటున్నారా? అండర్-19 జింక్స్ ని వైభవ్ చెరిపేస్తాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్ లో తెలియచేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే క్రికెట్ అప్డేట్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.